ఈ గొడుగు ఫంక్షన్ కాదు కానీ మన బుడ్డోడు కళ్ళంతా ఈ గొడుగు మీదే. ఈ గొడుగు ఇచ్చేస్తే బ్యాంకాక్ తీసుకెళ్తావా అని అడుగుతున్నాడు పెళ్లి కొడుకు. ఇగో నెమ్మదిగా మావయ్య నోట్లో బెల్లం పెట్టి ఐస్ చేస్తున్నాడు. అసలు ఈ పూజలు 4 గంటలు జరుగుతాయి. వద్దంటే నాన్నగారు కింద కూర్చుని పోయారు. విపరీతమైన మోకాలు నొప్పులు అనమాట. అస్సలు ఎగలేకపోతున్నారు. ఫంక్షన్ ముందే చక్కగా ట్రీట్మెంట్ చేయిస్తామంటే అస్సలు వినలేదు మాట. ఇంకా ఫంక్షన్ అయిపోగానే ఇలా కాదని హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న గమన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి తీసుకొచ్చాం. చాలా మంది దగ్గర కనుక్కున్నాను ఈ హాస్పిటల్ గురించి. ఇక్కడ సర్జరీ లేకుండానే మోకాలు నొప్పికి ట్రీట్మెంట్ చేస్తారంట. తప్పదు, అవసరం అంటే తప్ప సర్జరీ చేయరు. 3 years బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి కూడా సర్జరీ లేకుండానే ట్రీట్మెంట్ చేసి మోకాలు నొప్పి తగ్గించారు. ఆ ఆంటీ కూడా చాలా బాగుందని చెప్పారు. ఎక్స్రే ఇంకా ఎంఎస్కి స్కాన్ చేసి మోకాలు గుజ్జు అరిగిపోవడం వల్ల నొప్పి వస్తుందని చెప్పారు. స్కాన్ లో గుజ్జు ఎంత అరిపోయిందో క్లియర్ గా చూపించారు. ఇప్పుడైతే 2nd, 3rd స్టేజ్ కి మధ్యలో ఉందని చెప్తున్నారు. మోకాలు నొప్పి తగ్గడానికి RFA లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నారనమాట. అంతేకాకుండా గుజ్జు ఇంకా అరిగిపోకుండా పెరగడానికి GFC ఇంజెక్షన్స్ కూడా చేస్తున్నారు. చాలా బాగా చేసే ట్రీట్మెంట్. వెంటనే నొప్పి బాగా తగ్గింది అంటున్నారు. ఈ హాస్పిటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి.